ఇప్పుడు జెన్సీకి గవర్నమెంట్ మీద నమ్మకం లేదు ఫస్ట్ థింగ్. మీ ఉద్దేశం నార్మల్ గా చెప్పండి. బీజేపీ అనే కాదు, వచ్చే ఎన్నికలకి ఈ జంజీ యూత్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఆ ఎన్నికలకి? మీరు అడిగిన పాయింట్ యాక్చువల్ గా గుడ్ క్వశ్చన్ అడిగారు. బట్ ఇక్కడ ఏంటంటే నిజం చెప్పండి, మీరు కాంగ్రెస్ సపోర్టరా? హాయ్ అండి. ఇప్పుడు మాదాపూర్ సైడ్ ఒక రైడ్ తగిలింది. ఎవరో శ్వేత అంట. చూద్దాం, మనకు కావాల్సిన పొలిటికల్ ఇన్ఫర్మేషన్ తినైనా ఇస్తాదో లేదో. చేసాం రేపటి అండి 1 to 6. 1 to 6. 6 ఓకే. ఓకే మేడం, కొంచెం ఓకే. ఇబ్బంది అయితే కొంచెం వెనకాల పట్టుకోండి. నన్ను కాదు, కొంచెం అది ఉంటుందండి హోల్డర్, దాన్ని పట్టుకోండి. అబ్బా, 5 కిలోమీటర్లు ఉంది. ఆ 5 కిలోమీటర్లు ఉందండి. అవును. మీకు లొకేషన్ తెలుసా అండి? అంటే కొంచెం ఛార్జింగ్ లోలో ఉంది, ఓకే. కొంచెం చెప్తారా? ఓకే అండి. అంటే అడుగుతున్నప్పుడు మాత్రమే చెప్పండి, సరిపోదు. సరే అండి. ఇంకా మాదాపూర్ వరకు ఇలాగే ఉంటదండి ట్రాఫిక్. ఉంటదంటే ఇంకా అంతే. మన వీకెండ్ అయితే కొంచెం తక్కువ. ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ కదా, ఇంకా అందరు వస్తూనే ఉంటారు. మళ్ళీ ఇది రేతి సీజన్ కదా. మీరు మాదాపూర్ లోనే ఉంటారా? నేను ఎక్కడ ఉంటే మీకు ఎందుకండి, జస్ట్ మా ఫ్రెండ్ కలవడానికి పోతున్నా అంతే. అయ్యో, తప్పుగా అనుకోకుండా బాబు. నేను నార్మల్ గా అడుగుతున్నానండి, మీరు సీరియస్ అవ్వక్కర్లేదు. జస్ట్ లేదు. అంటే యాక్చువల్లీ నేను ఏంటంటే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటానండి. ఓకే. అంటే రీసెంట్ గానే స్టార్ట్ చేసా. ఓకే, ఆల్ ది బెస్ట్. అయితే పొలిటికల్ రివ్యూస్ ఉంటాయి కదా. అవును. సో ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారు రూలింగ్, అంటే మీకు నచ్చుతుందా లేదా అలాంటి విషయాలపై జస్ట్ జనాలకు అవేర్నెస్ కల్పించడం కోసం చేస్తూ ఉంటానండి. ఓకే, నైస్. సో అందుకే అలా మాట్లాడుతూ ఉంటా, Okay. ఏమనుకోకండి. ఓకే, పర్లేదు. అంటే మీ ఫ్రెండ్ అక్కడే ఉంటున్నారా? యాక్చువల్ గా తను గౌట్ జాబ్ కి ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అయితే తను ఒక బుక్ ఆర్డర్ పెడితే అది నా దగ్గర పెట్టింది. తనకి డెలివరీ చూపించకపోతే నా దగ్గరకు వచ్చింది. సో అది ఇవ్వడానికి వెళ్తున్నా ఆఫీస్ అయిపోయాక. ఓకే, జాబ్ చేయట్లేదు అయిపోయాను. మాదాపూర్ లో ఉన్న వాళ్ళందరూ మాక్సిమం జాబ్ చేస్తారు కదండి. చేస్తూ చదువుకుంటుంది, జాబ్ చేస్తూ గౌట్ జాబ్ కి ప్రిపేర్ అవుతుంది అనమాట. బా, నైస్, నిజంగా చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో చదువును ఒక పక్క జాబ్ను ఒక పక్క మేనేజ్ చేయడం చాలా కష్టం. అప్పుడు నేను అలాగే చేసి ఇలాగ అయిపోయా. ఓహో. ఇప్పుడు ఆ జాబులు చేయడం వల్ల అక్కడ పైకి మాత్రం పెద్ద పెద్దగా కనిపిస్తాయి కానీ బిల్డింగ్లు జీతాలు మాత్రం చాలా తక్కువ ఇస్తున్నారు అంతే కదా. కదా, ఎక్కడైనా. పైగా ఈ హైదరాబాద్ లో సర్వైవ్ అవడం కొంచెం చాలా కష్టం కదా. అవునవును. జాబ్ చేయలేకపోతే మనం ఇక్కడ బతకలేం కదా హైదరాబాద్ లో. ఇది నిజమేలే అండి. అంటే ఇప్పుడు సర్వైవ్ అవడం కొంచెం కష్టం అవుతుంది కదా. ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? అదే దాదాపుగా తను ప్రిపేర్ ఒక 5 years నుంచి అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అవుతుంది మన స్టేట్ లో. అంటే సెంట్రల్ కి కూడా అయిందనమాట. బోత్ అవుతుంది కానీ ఇంకా ఈ పేపర్ లీక్ల మీద అంటే ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా. ఓ పక్కన పేపర్ లీక్లు అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా అదే మొన్న మధ్య నీట్ పేపర్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా జార్ఖండ్ స్టేట్ యొక్క సంబంధించిన అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన పేపర్ కూడా లీక్ అయింది. ఇలా అవుతూనే ఉంటాయి కదా. మరి ఎట్లా ఉంటుందండి నమ్మకం వాళ్ళకి? నాకు తెలియగలిగితేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగానే పేపర్ లీకేజ్ అవుతున్నాయి. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా అవి అవుతూనే ఉన్నాయి. బికాస్ అక్కడ సిస్టమ్ అనేది సరిగ్గా ఉందా లేదా అనే విషయం పక్కకు పెడితే మాత్రం ఇక్కడ నష్టపోయి మాత్రం ఆస్పిరెంట్సే కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరున్నా కూడా అది ఐదర్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడున్నా నష్టపోయింది మాత్రం ఆస్పిరెంట్స్. వాళ్ళకి మాత్రమే నష్టం జరుగుతుంది. ఎక్కడో లాభం జరిగిందంటే ఒక 10% కూడా ఉందో లేదో తెలీదు. కానీ ఇది లాస్ట్ 1 year నుంచి మాత్రం ఇది ఇప్పుడే బయటకు వస్తున్నాయండి నిజంగానే. కానీ అది యాస్పిరెంట్స్ చాలా దెబ్బ కదండి. ఇప్పుడు ఇంట్లో చెప్పి ఇక్కడికి వచ్చి రూములు రెంట్లు కట్టుకుని ఓ పక్క రెంట్లతో సతమతం అవుతున్నారు, ఓ పక్క ఏమో తిండిలో కూడా కాంప్రమైజ్ అవుతూ చదువుతూ ఉంటారు. కానీ ఇలాంటి టైంలో వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు పేపర్ లీక్ అయిందని అంటే వాళ్ళు ఒకేసారి సైకలాజికల్ గా ఎంత డిస్టర్బ్ అయిపోతారండి వాళ్ళు నిజంగా. అవుతారు, బట్ ఏం చేస్తాం. సిస్టమ్ ప్రాబ్లం కదా. సిస్టమ్ కరెక్ట్ ఉంటే మనం చూడొచ్చు, కానీ సిస్టమ్ సరిగ్గా లేక ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేసిండు కదా, మళ్ళీ ఇలా జరగకూడదు అని.
ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎట్లా అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారండి. ఇప్పుడున్న జనరేషన్ కి మాక్సిమం ఇప్పుడు అంత ప్రొటెస్టులు జరగడానికి జెన్జీయే ఒక రకంగా హెల్ప్ అయిందని మనకు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటున్నాయి కదా ఏదో ఒకటి. అంటే ఇప్పుడు జెన్సీకి గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఫస్ట్ థింగ్, ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. బీజేపీ మీద పోయిందంటారా? ఆ బీజేపీ మీద నమ్మకం ఆల్మోస్ట్ పోయిందంటారా? బీజేపీ సిజేపీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి యూనిటీగా ఉన్నారు నీట్ పేపర్ విషయంలో. ఎందుకంటే దాదాపుగా అన్ని సార్లు పేపర్ లీకేజ్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళు ఇది ఎన్ని రోజులు ఇంకా జరుగుతుంది, మాలాగా ఇంకెవరికి జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక యూనిటీగా ఫామ్ అయ్యి అందుకే కదా జంతర్ మంతర్ లో అంతా చేసినారు. అవునండి. అన్ని చేసి లిటరల్లీ మళ్ళీ ఇండిపెండెన్స్ కి ఎంత ఫైట్ చేసిండ్రో, ఎంత ఫ్రీడమ్ ఫైట్ అవన్నీ చేసిండ్రో. ఇండియా విల్ రియాక్ట్ అని ఒక్కసారి కేసీఆర్ అన్నారు కదా, అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. జంతర్ మంతర్ లో వాళ్ళు అట్లా చేస్తే నిజంగా మరో స్వాతంత్ర పోరాటంలో అదే జెన్సీ అనేది వాళ్ళు తిరగబడ్డారంటే యూత్ తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా కూలాల్సిందే, తప్పదు అది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా గెలవడానికి ఒక రంగం అంటే ఇప్పుడు మనకి బీహార్ లో ఎన్నికలు జరిగినాయండి. అవునవును, ప్రశాంత్ కిషోర్ గెలిచాడు అంటే అప్పట్లో ఆయన ఎంతో మంది సీఎం చేయడంలో పెద్ద వ్యూహకర్త పొలిటికల్ గా. ఆయన లాస్ట్ టైం ఆయన ఒక పార్టీ పెట్టి పోటీ చేశారు కానీ ఒక సీట్ కూడా రాలే ఎక్కడ. అయితే ఇప్పుడు బీహార్ లో పోటీ చేశారు ఆఫ్టర్ ఈ ప్రొటెస్టుల తర్వాత. దెబ్బకి బీజేపీ కంచుకోట అంటే ఎప్పుడు దశాబ్దాల క్రితం నుంచి బీజేపీ వస్తుంది అక్కడ. ఈ యొక్క ఎట్లా అంటే ఈ ఉప ఎన్నికలకి ఆయన రావడంతో అంటే ఆయన గెలుపొందడంతో భారీ మెజారిటీతో గెలిచారు. అప్పుడు ఆయన గెలుపొందడంతో అందరూ అనుకుంటున్నారు బీజేపీ పతనం స్టార్ట్ అయింది, ఇదంతా జంజీయే వేసింది. ఆబ్వియస్లీ అంటారు కదా, ఎందుకంటే బీజేపీ ఎప్పుడు చూసినా జై శ్రీరామ్ అనుకుంటూ మత రాజకీయాలు చేస్తుంది తప్ప మిగతా అంటే ఇదేదైతే చాలా వరకు నోటిఫికేషన్లు కూడా ఇస్తాము అని చెప్పేసారు అన్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అట్లా ఇట్లా అని. అవి కూడా ఏం లేదు. మళ్ళీ మత రాజకీయము, యూత్ ని రెచ్చగొట్టడం జై శ్రీరామ్ అనుకుంటూ. సో దాని వల్ల ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో ముస్లిం కావచ్చు లేకపోతే క్రిస్టియన్ కావచ్చు వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు, కామన్ పీపుల్ రెచ్చిపోయి వీళ్ళకి ఏంటంటే వాళ్ళ మధ్యలోనే గొడవలు అవుతున్నాయి. ఇటు ముస్లిం హిందూకి మధ్యన గొడవలు రేపుతున్నారేమో అని నా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇంకోటి అది సిజేపీకి సంబంధించి అయితే చాలా వరకు వాళ్ళు చేసినప్పుడు అందరూ కూడా ఎట్లా అంటే వాళ్ళని కావాలనే ఇది హిందూయిజాన్ని రెచ్చగొడుతున్నారు, అంటే హిందుత్వానికి అంటే అపోజిట్ గా ఉంటున్నారు, వ్యతిరేకంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది. కానీ అక్కడ నీట్ పేపర్ లీకేజ్ గురించి మాత్రం ఎవ్వరు అక్కడ మాట్లాడట్లేదు. ఒక ఆస్పిరెంట్స్ మాత్రమే అట్లా మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందూ మతం పట్ల ఇట్లా చేస్తున్నారు, కావాలనే మోడీని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో సిజేపీ నాకు తెలిస్తే ఈ జెన్జీ తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా సిజేపీ ఎవరైతే అభిషేక్ ఉన్నాడు కదా, అభిజిత్ కి సంబంధించి అభిజిత్ ఆర్ అభిషేక్ ఆ క్యాండిడేట్ కి ఫ్యూచర్ రాజకీయం బాగుంటదేమో అని నాకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 2029లో ఎన్నికల్లో నిజంగా బీజేపీ పతనం స్టార్ట్ అవుతుంది అంటారా? అది గెలుస్తుంది అంటారా? మీ ఉద్దేశం నార్మల్ గా చెప్పండి. బీజేపీ అనే కాదు, వచ్చే ఎన్నికలకి ఈ జంజీ యూత్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఆ ఎన్నికలకి? మీరు అడిగిన పాయింట్ యాక్చువల్ గా గుడ్ క్వశ్చన్ అడిగారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక కామన్ యాజ్ ఎ ఇండియన్ గా నేను చెప్తున్నా, బీజేపీ అంటే అది చెప్పలేమండి. బికాస్ మోడీ ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటే అంటే జెన్జీ పట్ల కొంచెం మంచి కేర్ఫుల్ గా తీసుకుంటే దే లోట్ ఖచ్చితంగా. అండ్ ఎవరైతే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నా గెలవకపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళని దేవుళ్లాగా పూజించకుండా దేవుడు నా దేవుడు అని అనకుండా అభిమానించి ఓటేస్తే చాలు. మాకు మంచి పని చేసి పెట్టండి, మీకు మేము ఓటేస్తాము అని చెప్పేసి ప్రజల పట్ల నుండి ప్రజల పక్షాన్ని నిల్చుంటే చాలు. అదే యాజ్ ఎ ఇండియన్ గా ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయిగా నేను కోరుకునేదైతే అదే. బట్ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఎవరైనా సరే, అండ్ మమతా బెనర్జీ కావచ్చు, వాళ్ళకి సంబంధించి నా దేవుడు నా దేవత అని అనకుండా జస్ట్ ఒక రాజకీయ నాయకుడిగా అభిమానించి మంచి జనాలకు బాగా చేయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక అండగా ఉంటే చాలు. అంతే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను కోరుకునేది. చాలా బాగా చెప్పారండి. అంటే మీరు కంపెనీస్ ఏమైనా మీడియాలో చేస్తారా ఏంటి? లేదు. అంటే మీకు అంత నాలెడ్జ్ ఎలా ఉంది?
పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. నేను అంతకు ముందు 2-3 చేశాను కానీ ఆ, జస్ట్ ఇలా అడిగాను కానీ మినిమం పొలిటికల్ నాలెడ్జ్ లేదు ఏమీ లేదు. బట్ మీరు ఏదో వెల్ ట్రైనడ్ అన్నట్టు చెప్తున్నారు కానీ ఆ. బాగా చెప్తున్నారండి. రీల్స్ లో ఓపెన్ చేస్తే మొన్న జంతర్ మంతర్ అవే కదా, అరే ఏంటబ్బా అని చూస్తే ఈ విషయం అంతా బయటకు వచ్చింది అనమాట. ఈ జంతర్ మంతర్ ఏంది, ఈ రీల్స్ ఏంది. ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు అట్లనే కదా చేసిండ్రు, రీల్స్ చేసుకుంటూ పోలీసులతో. అందులో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నిజమే, అది కూడా కరెక్ట్ నేను. సో అట్లా రీల్స్ త్రూ తెలిసిందనమాట. కానీ ఇప్పుడు మీరు నిజం చెప్పండి, మీరు కాంగ్రెస్ సపోర్టరా? నేను న్యూట్రల్ అండి. నేను న్యూట్రల్ గా ఉంటాను. నాకు కాంగ్రెస్ ఏదా తెలీదు. బట్ ఏదైతే యాజ్ అ ఇండియన్ గా నా ఓటు నేను ఉపయోగించుకుంటాను. ఇప్పుడు అంటే నాతోటి వారికి కూడా నేను అదే చెప్తున్నాను, ఆ ఓటు అనేది ఉపయోగించుకోండి, మీ ఓటు అనేది వృధా చేయకండి అని చెప్తున్నాను అంతే. నిజమేనండి. బాగుందండి మీ కన్వర్జేషన్. నిజంగా ఎట్లా ఉందంటే కొంతమందికైనా ఏదో ఒక్కరు మారడం అంటే ఏం లేదు, తెలుసుకుని ఓటు వేయడమే. అది ఏ పార్టీ అయినా పర్లేదు అంటే నా ఉద్దేశం. ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఎట్లా అంటే కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఎట్లా అంటే నచ్చదు, కొన్ని విషయాలు నచ్చుతాయి బాగా. అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎజెండాని కలిగి ఉంటది కదా. సో అన్నిట్లో నిజమెంత ఉంది, వాళ్ళు నిజంగానే ఆ అజెండా ప్రకారం నడుచుకుంటున్నారా లేదని ఓటేసే ముందు తెలుసుకుని ఓటేస్తే మంచిది. రైట్, అవును. అది నా ఉద్దేశం. సో నేను మీరు చెప్పిన బట్టి ఎవరికన్నా అర్థమైతే వాళ్ళకి తెలుసుకుని ఓటేస్తారు అన్నది నా నమ్మకం అంతే. అండ్ థ్యాంక్ యూ అండి, ఇట్లా మీరు జాబ్ చేసుకుంటూ ఇలా ర్యాప్ చూసుకొని మళ్ళీ ఇలా పొలిటికల్ కంటెంట్ తీసుకుంటున్నారు, జనరల్ తీసుకుంటున్నారు, చాలా బాగుంది. నైస్, కీప్ ఇట్ అప్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. కాదన్న ఫస్ట్ రిపోర్ట్ 73 అయిందండి. అవునండి. 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి ఓకే, కొంచెం. ఓకే. ఈ వీడియో మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి ఇబ్బంది పర్లేదు. పర్లేదు కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ.